నేను కూడా ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత, అంటే ఇంటి దగ్గర నుంచి ఎటైనా చాలా డేస్ తర్వాత ఇంటికి వచ్చిండు అనుకోండి, ఫస్ట్ వచ్చి మ్యారేజ్ ఆల్బమ్ తీసి చూస్తాడు అనమాట. అదే నాకు అలవాటు. చూస్తే రిలాక్సింగ్ గా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అంతే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. హాయ్, హలో, నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ముందుగా వచ్చేసి అందరికి హ్యాపీ సంక్రాంతి అండి. ఈరోజు సంక్రాంతిగా ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, ఈ పండగ రోజు మా పెళ్లి నాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటున్నానండి. అది ఆల్బమ్ చూస్తూ ఉంటే అనిపించింది మీకు కూడా ఒకసారి చూపిస్తే బాగుంటది కదా అనేసి ఈరోజు వచ్చి మా మ్యారేజ్ ఆల్బమ్ మీకు చూపిస్తున్నాను. చూడండి ఈ ఆల్బమ్ కి ఎంత మంచి బ్యాగ్ ఇచ్చారు. ఇదే అండి మా మ్యారేజ్ ఆల్బమ్. చిలుగురుస్ వెడ్డింగ్. మా ఆయన, మా హస్బెండ్ గారు. మా మ్యారేజ్ వచ్చేసి 24th 2019 అయిందంటే మార్చ్. ఫస్ట్ వచ్చేసి మా వెడ్డింగ్ కార్డ్ అన్నమాట. చూడండి, అప్పుడు ఇలా కొట్టించారు శుభలేఖ. చూడండి, నవీన్ కుమార్ సుమలత ఈ ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఇది అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఏమంటారు, పాలపురకనా, పాలపురక. చూడండి, మా అత్తయ్య. చూడండి, పాలపురక తీసుకొచ్చి వేశారు. ఇదే మా ఇల్లు, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ తేవడానికి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ, పోచమ్మ దగ్గరనా. పోచమ్మ ఏంటంటే, పోచమ్మ దగ్గరికి వెళ్ళి పెళ్లి బట్టలు పెట్టేసి అక్కడ మొక్కొస్తారండి. అప్పుడు ఈ ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో పసుపు రాయడానికి కూర్చోబెట్టినప్పుడు అందరూ బట్టలు పెట్టే వాళ్ళు బట్టలు పెడుతున్నారు. ఇక్కడ పసుపు రాసేటప్పుడు. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళకి బట్టలు పెడుతున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళకి బట్టలు పెడుతున్నాము. ఇవి మా మ్యారేజ్ తలంబ్రాలు కలుపుతున్నారండి. ఇది ఫస్ట్ నన్ను పెళ్లి కూతురు లాగా తీసుకొస్తున్నప్పుడు, ఇది ఎదుర్కొంటున్నప్పుడు, అంటే డైరెక్ట్ గా అబ్బాయిని ఒక సైడ్ నుంచి అమ్మాయిని ఒక సైడ్ నుంచి తీసుకొస్తున్నప్పుడు. జీలకర్ర బెల్లం అండి. జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు ఇది నవీన్ కుమార్ సుమలత. జీలకర్ర బెల్లం. ఇది మంగళసూత్రం. చూడండి, మంగళసూత్రం, మట్టెలు, పట్టీలు ఇవన్నీ. ఇక్కడ మంగళసూత్రం కట్టేటప్పుడు చూడండి మా ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, నవ్వుకుంటూ మంగళసూత్రం కడుతున్నాడు. ఇది మట్టలు పెట్టేటప్పుడు. ఇది పూలదండ వేసేటప్పుడు అండి. ఇది వచ్చేసి పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తారు అప్పుడు. ఇది ఏంటంటే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత దీంట్లో రింగ్ వేసి ఎవరు ఫస్ట్ రింగ్ తీస్తారని 3 times ఆడించినప్పుడు గేమ్. 2 times మా ఆయన గెలిస్తే ఒక్కసారి నాకు రింగ్ దొరికింది. 7 అడుగులు నడుస్తున్నప్పుడు. ఇది వచ్చేసి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాడు అన్నమాట. ఇది కూడా పెళ్లి కూతురు ఇద్దరిని కలిపి స్టేజ్ పైకి తీసుకెళ్లేటప్పుడు ఫోటో. మా మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు.
ఇది వచ్చేసి ఇదేమంటారు, తలంబ్రాలు వేసేటప్పుడు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తున్నారు. మా రిలేటివ్స్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళు రిలేటివ్స్. కలర్ఫుల్ మెమోరీస్, వీళ్ళందరూ రిలేటివ్స్. మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తుంది. నేను మా ఆయన ఇది రిసెప్షన్ ఫోటో, ఇది నా మ్యారేజ్ ఫోటో. వీళ్ళందరూ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి రిలేటివ్స్. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ వాళ్ళు రిలేటివ్స్. అమ్మ కూడా వేస్తున్నారు, మా మ్యారేజ్ చేసిన పంతులు గారు. మా ఆయన చూడండి ఎలా ఉందో. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మ్యారేజ్ అవుతుంది చూడండి. తలంబ్రాలు నా మ్యారేజ్ పిక్స్లలో ఈ తలంబ్రాలు పోసుకునేది ఇది వన్ ఆఫ్ ఫేవరెట్ పిక్ అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. మా ఆయన ఫస్ట్ ఊదేటప్పుడు నాకు ఇవి బబుల్స్ ఇవి ఊదరాలేదు, ఊదితే ఫేస్ పైన పడ్డాయి. మళ్ళీ పంతులు చెప్పాడు ఇట్లా బట్టి ఇలా పైకి ఊదమ్మా అని. నెక్స్ట్ ట్రై చేస్తే వచ్చింది. నేను ఇక్కడ కీప్ స్మైలింగ్. లాస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి పుల్లింగ్ డాన్స్. ఇది వచ్చేసి నా రిసెప్షన్ పిక్ అండి. మా ఆయన, నేను. వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్. రిలేటివ్స్ వీళ్ళందరూ రిలేటివ్స్. మా సిస్టర్, మా ఫ్రెండ్. The life and love we create is the life and love we lived. మా ఆడపడుచు వాళ్ళ కొడుకులు ఇద్దరు. మా సిస్టర్, వీళ్ళు మా స్కూల్ ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి కూడా మా ఫ్రెండ్స్. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి. మా ఫ్రెండ్, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. వీళ్ళు చుట్టాలు. మా మమ్మీ, నేను, మా ఆయన. ఇవి రెండు మా రిసెప్షన్ పిక్స్. నేను మా ఆడపడుచు. ఇది పోచమ్మ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు అండి. ఇది కూడా పోచమ్మ దగ్గరనే. పోచమ్మ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఎత్తుకోవాలి, అలా ఎత్తుకున్నప్పుడు తీసిన పిక్ ఇది. ఇది కూడా పోచమ్మ దగ్గరనే. ఇవన్నీ పోచమ్మ దగ్గర పిక్స్. ఇక్కడ మా మమ్మీ, వీళ్ళిద్దరు మా సిస్టర్స్. ఈ ఫోటో కూడా నాకు చాలా ఇష్టం అండి. ఇది మా రిసెప్షన్ పిక్ అండి. ఈ పిక్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఈ పిక్ కూడా ఇష్టం. మెమొరీస్ అంటే మెమొరీస్. మ్యారేజ్ ఎప్పుడైనా అప్పుడప్పుడు చూసి ఇలా ఆల్బమ్ చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి కూడా మా రిసెప్షన్ పిక్. దీంట్లో మా రిసెప్షన్ పిక్స్ ఎక్కువ పెట్టలేదండి, కొన్ని ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి అంతే. ఫైనల్ గా ఇది వచ్చేసి మా మ్యారేజ్ ఆల్బమ్ అండి. దీంట్లో రిసెప్షన్ పిక్స్ అయితే ఎక్కువ లేవు, ఇంకా ఎంగేజ్మెంట్ పిక్స్ కూడా సపరేట్ గా ఉన్నాయండి. మళ్ళీ ఎప్పుడైనా ఎంగేజ్మెంట్ పిక్స్ కూడా మీకు చూపిస్తాను. అప్పుడప్పుడు తీసి ఆల్బమ్ చూస్తూ ఉంటే పాత మెమోరీస్ గుర్తు తెచ్చుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మా ఆయన కూడా ఎక్కడికైనా ఇల్లు వచ్చిన తర్వాత, అంటే ఇంటి దగ్గర నుంచి ఎటైనా చాలా డేస్ తర్వాత ఇంటికి వచ్చిండు అనుకోండి, ఫస్ట్ వచ్చి మ్యారేజ్ ఆల్బమ్ తీసి చూస్తాడు అనమాట. అదే నాకు అలవాటు. చూస్తే రిలాక్సింగ్ గా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అంతే అండి ఈరోజు వీడియో అయితే ఇది. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.
ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటే బాయ్.